ఈ రోజు మనం అనీష్ కురువెల గారితో మాట్లాడతాం. హలో అండి. హలో అండి. యాజ్ ఎ డైరెక్టర్ గా అనుకున్నారా, యాజ్ ఎ యాక్టర్ గా మూవీలో ఎంటర్ అవ్వాలి అనుకున్నారా? ముందు నుంచే. శేఖర్ కమల గారు ఎలా పరిచయం మీకు? 98 లో మ్యారేజ్ అసలు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదా మీకు? చాలా మంది యాక్టర్స్ తో ఇలా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎవరితో మీకు ఎక్కువ కంఫర్టబుల్ గా అనిపిస్తుంది? అంటే కంఫర్ట్ అనేది అల్టిమేట్లీ మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ స్టోరీ మీరు ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి? నాకు క్లారిటీ లేదు. ఆనంద్ మూవీ తర్వాత మళ్ళీ పెళ్లి చూపుల వరకు కూడా అసలు మీకు కనిపించలేదు ఇక్కడ. సో చాలా గ్యాప్ వచ్చేసింది. మీరు ముంబైకి కూడా వెళ్ళి ట్రై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. బాంబేకి వెళ్ళి ఒక లాడ్జ్ లో ఉండి. ఆనంద్ మూవీలో చూసుకుంటే కొంచెం యంగ్ గా ఉన్నారు, అండ్ నెక్స్ట్ పెళ్లి చూపులో చూసుకునేసరికి ఫాదర్ క్యారెక్టర్. బాలీవుడ్ లో ఎక్కువగా స్టోరీస్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. They probably lost some sense of direction. శేఖర్ కమల గారు ఎక్కువగా ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుంటే తన్నే ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు తన సినిమాస్ లో అని. పెళ్లి చూపులు విజయ్ దేవరకొండతో మీరు యాక్ట్ చేశారు. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? వెబ్ సిరీస్ వైపు ఎందుకు టర్న్ అయ్యారు? ఒక స్టోరీ చెప్పడం అనేది. అండ్ ఫ్యూచర్ లో నెగిటివ్ రోల్స్ ఏమైనా చేసే ఛాన్స్ ఉందా? దానికి ఒక వేరే హై ఒకటి ఉంటుంది. శేఖర్ కమల గారి గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ నడితే సరిపోతుంది అన్నట్టుగా. Yeah, about 17-18 years.